ఎక్కడా ఎక్కడయ్యా స్వామి? వెళ్ళి అమాంతం ఆయన కాళ్ళ మీద పడు. నాది నాదని మెడిసే ఏది రానిదేది సూపరా తెలిసే. ఇది మంచి సమయం. వెనక్కి రాకు. దేవాశరణు శరణు, దేవాశరణు. ఎవడా? ఎందుకండి అలా హైరాణ పడిపోతారు? మనకున్న తపస్సులు మనకు చాలవా? ఇంకా మనకి ఏం కావాలి గనుక? ఇక మీరు ఆ చింతను మనసులో పెట్టుకోకండి. ఎల్లుండి మీ నాన్నగారి ఆబ్దికం, దాని ఏర్పాట్ల సంగతి ఆలోచించండి. నిజమే, ఆ ఏర్పాట్లన్నీ రేపు చూసుకుందాం గాని పొద్దుపోతుంది, పడుకో. శ్రీదత్త స్వామి. స్వామిని అనాచారుడని నిందించిన మూర్ఖుల్ని, తత్వాన్ని అర్థం చేసుకోలేక ఈ శరీరం మీద అభిమానంతో అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న అల్పుణ్ణి. బాధపడకండి, పడుకోండి. ఈసారి అటు ఇటు తేల్చుకుంటాను. ఏమైనా స్వామి పాదాలు వదలను, ఏ మోహానికి లొంగను. స్వామి, నువ్వా కంగారు పెట్టేశావు కదయ్యా? నిన్ను చూస్తేనే భయం. ఏమిటి తీరుబడిగా వచ్చావు? అసలే హడావిడిగాడివి. హడావిడి కాదు, ఇప్పుడు ఆలోచన కావాలి. ఇది 3వ ప్రయత్నం, ముడిపడి తీరాల్సిందే. ధైర్యంగా నాతో రా, స్వామిని చూపిస్తాను. ఇదిగో రా. కలిపెట్టుకో. తొందరగా ఉంది. పక్కనుండి సుక్కేసుకుంటూ సూర్యుడు చుట్టూ చీకటే చుట్టేనా. అడుగు స్వామి, వెళ్ళి కాళ్ళు పట్టుకో. ఏం చేసినా సరే వదిలిపెట్టకు. ఇదే నా జన్మకు తుది ప్రయత్నం. స్వామి కరుణ లభించడము, ఈ శరీరం కాలిపోవడం. సూర్యుడు చుట్టూ చీకటే చుట్టేను. నన్నులా స్వామి, నీ పాపదాసుని స్వామి, నన్ను కనికరించు స్వామి. స్వామి నన్నులా, ఈ శరీరం నీ సేవకేనయ్యా. నువ్వేం చేసినా నాకు ఆనందమేనయ్యా. నువ్వు చిన్నదాలు చేసినా సరే నిన్ను వదలయ్యా. స్వామి 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 దత్తదేవా, గురుదత్త స్వామి, స్వామి దత్తదేవా, నన్ను చంపినా సరే నేను వదలను స్వామి.
గురుదత్త గురుదత్త విష్ణుదత్త సోమయాజీ ఎందుకన్నా నా కోసం ఇంత శ్రమ పడ్డావు ఏమీ దివ్యమంగళ విగ్రహం స్వామి ఈ దేవుని ఇప్పటికి అనుకరించావా నా జన్మ చరితార్థమైంది స్వామి నా జన్మ చరితార్థమైంది జయ గురుదత్త శ్రీ గురుదత్త స్వామి యథాచరణం నాస్తి త్వమేవ శరణం మమ స్వామి స్వామి విష్ణుదత్త నీ ధర్మనిష్ట భక్తి ప్రపత్తులు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి నీ మనోభిష్టం చెప్పు ప్రసాదిస్తాను ఏం కోరను స్వామి మనసంతా స్వామి ఉంటే ఇక కోరికకు చోటెక్కడ ప్రభు నన్ను మన్నించండి స్వామి నన్ను మన్నించండి విష్ణుదత్త అలా కాదు నేను వరమిస్తానన్నప్పుడు నువ్వు కాదనరాదు ఏదైనా కోరుకో కాదనరాదా అయ్యో ఇప్పుడు కోరికలు ఎక్కడి నుంచి తెచ్చేది అవును మరి సలహా చెప్పేందుకు ధర్మపత్ని దగ్గర లేదా శ్రీదత్త మహానుభావ గుర్తుకొచ్చింది స్వామి కోరుకు రేపు మా ఇంట్లో మా నాయనగారి పితృదినం స్వామి భక్తిగా రావాలని మా స్వామిదేవమ్మ ఇంతకు నీకు కోరిక ఏదీ లేదంటావు వెళ్ళి ఏర్పాట్లు చూసుకో సోమి నేనైతే దప్పలు కుట్టేస్తున్నా నీ వంట ఎంతవరకు వచ్చింది నాదేమీ ఆలస్యం ఉండదు స్వామివారిని రానివ్వండి సరే సరే దత్త నిరంజన జయ జయ దత్త దిగంబర దత్త నిరంజన సోమి అబ్బబ్బబ్బబ్బా నా వంట అయినట్టేనండి అనంత రూప జయ జయ దత్త అనాదిమత జయ జయ దత్త విష్ణుదత్త సోమి వస్తున్నా వచ్చేశారు స్వామివారు వచ్చేశారు గురుదత్త పాహిమాం 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 విష్ణుపాదోదకం పావనం శుభం స్వామి స్వామి వచ్చావా నిజంగానే వచ్చేసావా తండ్రి రావయ్యా లోకాల తండ్రి రావయ్యా ఈ ఆసనం అలంకరించు స్వామి శ్రీ గురుదత్త జయ గురుదత్త సుశీలమ్మ అంతా సిద్ధమేనా అంతా సిద్ధమే స్వామి అది సరే గాని రెండో భక్తి అయ్యాడయ్యా శ్రీదత్త స్వామివారి ఝాసులో పడి ఆ మాటే మర్చిపోయామే ఇప్పుడు ఏమిటి చేయడం నీళ్లు తోడు ఉంచాను స్వామివారిని స్నానం చేయించండి రెండో భక్త వస్తాడు మరేం కంగారు లేదు సరే సరే స్వామి ఇంక నేను లోపలికి వెళ్ళనా స్వామి స్నానానికి వేస్తారా పతివ్రతావు తల్లి ఆందోళన పడకు నీవు కోరదలుచుకున్న వరం నాకు నీవిస్తున్న వరం తల్లి
సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి